నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన నగర పౌరులు 50 మంది 100% పోలింగ్ లో పాల్గొనాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. వివేకానంద జన్మభూమి గాంధీ బోట్ క్లబ్ ప్రాంతాల్లో ఓటరు చైతన్య కరపత్రాలను విరివిగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే రాజ్యాంగం ద్వారా కులవర్గ మత వివక్ష లేకుండా ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చలేదని ఇంటి వద్దనే ఉండిపోకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా రాజ్యాంగ విధిని గౌరవించాలన్నారు. మంచి అభ్యర్థులు నిలబెట్టేందుకు పార్టీలను ఒత్తిడి చేయడమే నోటా వెనుకున్న మంచి ఆలోచనగా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ గుర్తించిన విషయమని పౌర సంఘం పేర్కొంది. మే 13వ తేదీ బుధవారం నాడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎంపీకి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ఓటు హక్కు అనేటువంటిది అంబేద్కర్ గారు కుల మత వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. కాబట్టి ఓటు హక్కును వినియోగించడం అనేటువంటిది భారత రాజ్యాంగ ప్రాథమిక బాధ్యత. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు మనకు నచ్చలేదని ఇంటి దగ్గరే ఉండిపోవడం సరైన విధానం కాదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళండి. ఆ పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఆ అభ్యర్థులు మీకు నచ్చకపోతే ప్రతి పోలింగ్ బూత్లోనూ కూడా ఈవీఎం మిషన్లో చిట్ట చివరగా ఒక బటన్ ఉంటుంది. అది నోటా బటన్. అంటే పైవారు ఈ పదవికి అర్హులు కారు అని చెప్పి తెలిపేటువంటి మీనింగ్. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి పోటీ చేసే అభ్యర్థులకి ఓటు వేసినా భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టే, అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు వేయడం అనేటువంటిది కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకున్నట్టే. కాబట్టి ప్రతి పౌరుడు కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 67% మాత్రమే పోలింగ్ అయింది. అంటే 100కి 33 మంది ఎన్నికల్లో పోలింగ్కి రాలేదు. కాబట్టి దయచేసి ఈ వేసవి ఎండల్లో ఎండ ఎక్కువగా ఉందని పోలింగ్ కేంద్రాలు రావడం మానేయకుండా పోలింగ్ కేంద్రాలకు రండి. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీరు నచ్చే అభ్యర్థులు లేకపోతే నోటాకు వేసి మీ యొక్క వ్యతిరేకతని తెలియజేయవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది.